తెలంగాణ ప్రజానీకానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు యాదగిరిగుట్ట డిప్యూటీ తహసీల్దార్ నరసింహారావు సార్ గారి గురించి చెప్తాను. ఇప్పుడు నేషనల్ హైవే 163 సర్వే నెంబర్ రామాజీపేట గ్రామ రెవెన్యూలోని నేషనల్ హైవేని అనుకున్న ఉన్నటువంటి ప్రభుత్వ భూముల నుండి అక్రమంగా బాట వేశారు. ఇటు బాట విషయంలో నేను కేసు వేసి తిరగడం జరుగుతుంది. అయినా కానీ డిటి నరసింహారావు సార్ గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళు స్టేటస్కో హైకోర్టు నుంచి స్టేటస్కో తెచ్చుకున్నారు అని చెప్పడం జరిగింది. అయితే ఇది వీరారెడ్డి సార్ గారు కూడా చెప్తే ఈ రకంగా అంటుండు సార్ యాదగిరిగుట్ట డిప్యూటీ తహసీల్దార్ నరసింహారావు సార్ గారు అని నేను చెప్పగా నేరుగా వీరారెడ్డి సార్ జేసీ యాదాద్రి భువనగిరి జిల్లా జేసీ వీరారెడ్డి సార్ గారు డిటి నరసింహారావు సార్ గారికి ఫోన్ చేసి ఇది ప్రభుత్వ భూమికి హైదరాబాదు హైకోర్టు ఏ స్టేల్ అయినా సరే స్టేటస్కో కూడా పనిచేయదు. మీరు వెంటనే దీన్ని తొలగించండి. ఏదైనా స్టేలు ఉంటే కోర్టు స్టేలు ఉంటే స్టేటస్కో కానీ ఇంకేదైనా స్టేలు ఉంటే పట్టా భూములకు వర్తిస్తాయి కానీ ప్రభుత్వ భూములకు వర్తించాయని వీరారెడ్డి సార్ చెప్పినా కానీ ఇంతవరకు నరసింహారావు సారు వెంచర్ యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తూ ఇప్పటి వరకు కూడా తొలగించడం లేదు. మరి అదేవిధంగా డిటి నరసింహారావు సార్ గారు ఏమంటున్నారంటే సార్ నేను అడిగాను సార్ మరి దానికి స్టేటస్కో ఆర్డర్ ఉందంటున్నారు కదా అటు బాటను తొలగించాలంటే మరి 2 సంవత్సరాలు అవుతుంది మరి మీరు మీ ప్రభుత్వం తరఫున మీరు స్టేటస్కో ఉంది అని చెప్తున్నారు కాబట్టి మీరు కౌంటర్ పిటిషన్ వేయాలి కదా హైకోర్టులో అంటే నేను వేయను అని చెప్తున్నాడు. అవసరం అనుకుంటే నువ్వు వేసుకో అని నన్ను అంటున్నాడు. నేనెందుకు వేస్తాను సార్? నా పట్టా భూమి కోసం అయితే నేనే వేస్తాను. ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ భూమి, ప్రభుత్వ ఆస్తి కాబట్టి ప్రభుత్వ సంపదను కాపాడేటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులైన మీకు ఉంటుంది. కానీ మేమెందుకు కౌంటర్ పిటిషన్ హైకోర్టులో వేస్తామని నేను చెప్పగా నేను వేయను, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని యాదగిరిగుట్ట డిటి నరసింహారావు సార్ గారు అనడం జరుగుతుంది. అంటే ఒక పక్క వీరారెడ్డి సార్ జేసీ వీరారెడ్డి సార్ స్టేటస్కో వర్తించేది రోడ్డును తొలగించమని చెప్పినా కూడా తొలగించకుండా నాతో నేను అడిగితే నన్నే కౌంటర్ పిటిషన్ హైకోర్టులో వేసుకోపా అని చెప్తున్నారు. ఇది యాదగిరిగుట్ట డిప్యూటీ తహసీల్దార్ నరసింహారావు గారి తీరు ఈ రకంగా ఉన్నది. మొత్తం ఏమి లేదు. అక్కడ ఉన్నటువంటి అవియుక్త వెంచర్ రామాజీపేట గ్రామ రెవెన్యూలోని వేసినటువంటి అవియుక్త వెంచర్కు ఆ వెంచర్ యొక్క యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తూ ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. ఇది నరసింహారావు సార్ గారి తీరు ఈ రకంగా ఉన్నది. నన్నే కౌంటర్ పిటిషన్ హైకోర్టులో ఏమని చెప్తాడు. తెలంగాణ ప్రజలారా, నేను ఈ సోషల్ మీడియా ద్వారా యాదగిరిగుట్ట నరసింహారావు సార్ గారి గురించి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వాడు స్టేటస్కో తీసుకుని 2 సంవత్సరాలు అయినా కానీ ఒక ప్రభుత్వ అధికారుల బాధ్యత ఏంటంటే కౌంటర్ పిటిషన్ వేయాలి. 2-3 సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు కౌంటర్ పిటిషన్ వేయలేదంటే దాని యొక్క అర్థం ఏమిటో అర్థం చేసుకోండి. ఇది డబ్బులు తిని వెంచర్ యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తున్న తీరు కాదా అని ఈ సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియపరుస్తూ ఒక జేసీ సార్ గారు కూడా చెప్పినప్పుడు కూడా వీరారెడ్డి సార్ చెప్పినప్పుడు కూడా నరసింహారావు గారు పని చేయడం లేదు, స్పందించడం లేదు. అంటే ఇది ఈ రకంగా ఉంది నరసింహారావు సార్ గారి తీరు అని నేను సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియపరుస్తూ అదేవిధంగా మరి అదే పేదవాడు ప్రభుత్వ భూముల నుండి బాట కానీ ఇంకా ఏదన్నా చేసుకుంటే అదే ఒక ఎమ్మెల్యేనో ఒక డబ్బున్నోడో కాన్ఫిట్ చేస్తే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు వీఆర్ఏ నుంచి వెళ్ళి ఎంఆర్ఓ దాకా జీపీఎస్కుని ఉటావుటిన వచ్చి అటు రోడ్డును తొలగించి ఈ రోడ్డు వేసినందుకు ఈ రోడ్డును వేసినందుకు ఇంకా అవసరం అనుకుంటే నేను మీద కేసు బుక్ చేస్తా, ఏం తమాషా చేస్తున్నావు అది ఇది అని చెప్పి ఒక పేద ప్రజలను కానీ మధ్యతరగతి ప్రజలను కానీ వారితో ఈ రకంగా మాట్లాడి వీళ్ళని పేద ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయకపోయినా ఈ రెవెన్యూ అధికారులు అంటే ఉన్నోడికి ఒక తీరు లేవాడికి ఒక తీరుగా వ్యవహరిస్తున్న యాదగిరిగుట్ట రెవెన్యూ అధికారుల తీరు రకంగా ఉంది అని సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియపరుచుకుంటున్నాను.